హలో అందరికీ వెల్కమ్ టు రియాస్ కిచెన్. ఈరోజు మనం ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి గీ వేసుకుందామండి. గీ వేసుకున్న తర్వాత ఇది హీట్ అయ్యేంత వరకు ఉండి హీట్ అయిన తర్వాత దీంట్లోకి ముందుగానే నేను కొంచెం బొంబాయి రవ్వ, కొంచెం సేమ్యాలు. బొంబాయి రవ్వ వచ్చి మా హస్బెండ్ కోసం, సేమ్యాలు వచ్చి మా బుడ్డిదాని కోసం అండి. సేమియా అయితే ఇవిడ తినిద్ది ఇష్టంగా, అందుకని ఇట్లా రెండు మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా ఫ్రై అయిపోయిన తర్వాత అది పక్కకు తీసేసుకుందామండి. పక్కకు తీసేసుకుని అదే ప్యాన్లోకి ఇప్పుడు ఆయిల్ పోసుకుని దీంట్లోకి మనం ఆవాలు, జీలకర్ర వేసుకుందామండి. ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చెనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకుందాం. దీని తర్వాత పచ్చిమిర్చి వేసుకుందామండి. పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవన్నీ వేసుకుంటే చక్కగా ఆయిల్లోనే ఫ్రై అయిపోతాయి. ఇట్లా చిన్నగా నేను ఎల్లుల్లిపాయని కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఆనియన్ వేసేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. దీంట్లోకి పసుపు యాడ్ చేస్తున్నానండి. పసుపు అనేది ఆప్షనల్, నేను నార్మల్గా యాడ్ చేస్తున్నాను, కొంచెం లుక్ బాగుంటుంది కదా అన్నట్టు. ఇవన్నీ త్వరగా మగ్గుతాయి కూడా అండి. ఇంకా దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇవన్నీ మగ్గడం కోసం సాల్ట్ వేసేసుకుందాము. ఒకసారి ఫ్రై చేసేసుకుందాము. ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం పల్లీలు వేసేసుకుందామండి. పల్లీలు ఎవరికి ఇష్టం ఒకసారి కామెంట్ చేయండి. జీడిపప్పు, పల్లీలు చక్కగా దీంట్లో వేసేసుకుని ఒకసారి వేపేసుకుందాం. వేపుకున్న తర్వాత ఉడికితే చాలా బాగుంటాయి, బాగా ఉడుకుతాయి కూడా. ఇట్లా ఫ్రై చేసేసుకున్న తర్వాత దీనిలోకి టమాటో వేసుకుందామండి. మా హస్బెండ్కి ఉప్మా అంటే ఇష్టం లేదు, టమాటో బాత్ అని చెప్తానండి. అట్లా తింటారు ఇష్టంగా. ఎవరన్నా ఉప్మా తినని వాళ్ళకి ఇలా ట్రై చేసి పెట్టండి. ఇట్లా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి వాటర్ పోసేసుకుందామండి. వాటర్ పోసేసుకొని బాగా బాయిల్ అవుతున్నప్పుడు మంచిగా బాయిల్ అవ్వాలండి. ఎందుకంటే దానిలోకి మనం పల్లీలు వేసాం కాబట్టి అవి అదే టైంలో ఉడుకుతాయి కాబట్టి మంచిగా కుక్ అవనిద్దాము. టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. ఎంత ఉడికితే అంత టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఇట్లా ఉడుకుతున్నప్పుడు కొంచెం నెయ్యి వేసుకోండి. ఆ తర్వాత ఇట్లా రవ్వను కూడా కలిపేసుకోండి. ఉండలు లేకుండా కలిపేసుకోండి. ముందుగా ఫ్రై చేసాం కాబట్టి ఉండలు అయితే రావు. చక్కగా ఇలా ఫ్రై ఇట్లా వేసేసుకుని ఉడకనిచ్చేయడమే. ఒక 2 minutes సిమ్లో పెట్టుకుని ఉడికిన తర్వాత దీంట్లో కరివేపాకు వేసేసుకుందామండి. కరివేపాకు వేసేసుకుందాం. ఒక 2 minutes వదిలేస్తే కొంచెం గట్టిపడిద్ది. ఇట్లా లూజ్గా ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలండి. అంతే, ఉప్మా రెడీ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.